వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. భారతదేశంలోనే అత్యంత పెద్ద స్టీల్ ప్లాంట్ విశాఖ నగరంలో ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసి స్టీల్ ప్లాంట్ నిర్మించుకుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం మరి దాన్ని అమ్మడానికి చూస్తూ ఉంది. ఈ రాష్ట్ర అధ్యక్షులు స్థానిక గాజువాక ఎమ్మెల్యే గారు మరి ఆయన కాన్ఫరెన్స్లో విన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేదానికి పార్ట్లుగా అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీని మీద ఈరోజు జరిగే కౌన్సిల్ మీటింగ్లో తీవ్రంగా మేము వ్యతిరేకించడానికి మా పార్టీ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరి విశాఖపట్నం వైసీపీ కార్పొరేటర్స్ అందరూ కూటమికి వ్యతిరేకంగా సిపిఐ కానీ సిపిఎం కానీ మరి అందరూ విశాఖ ప్రజల తాలూకా త్యాగాలు స్టీల్ ప్లాంట్ నిర్మించుకున్నాం. అదే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కూడా మరి మద్దతిస్తూ మరి మరి ఆంధ్రప్రదేశ్లో మరి అత్యధిక మెజార్టీ ఉన్న ఎంపీలందరూ కూడా మరి ఎవరు కూడా నోరు మెదకపోవడం ఈరోజు చాలా దారుణం. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా వైఎస్ఆర్సీపీ తరఫున మా కార్పొరేటర్లు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు పోరాటం చేస్తాం. మన ఆంధ్రులు అందరూ కూడా అటు తెలంగాణ ప్రాంతానికి మన ఆంధ్ర ప్రాంతానికి ప్రసిద్ధిగాంచిన 32 మంది బలిదానాలు నెలకొన్న ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని విశాఖకు ఆంధ్రులకు నినాదంతో ముందుకు సాగుతున్న ఈ స్టీల్ ప్లాంట్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం చేస్తూ ఉందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా అత్యధిక మెజారిటీ ఇచ్చి మీకు గెలిపించింది ప్రజలందరినీ ఇంతమందిని మోసం చేసి ఈరోజు మోసం చేస్తుంది ప్రజల్ని కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అలాగే రాబోయే తరాలు యువతరాలకి అందరికి కూడా ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ పనికి చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పేసి మీరు గమనించాలి. ముఖ్యంగా ఈ కూటమి నాయకులకి ఒకటే తలుచుకున్నాం, రాబోయే రోజుల్లో రాబోయే తరాలకి మనం ఇవ్వగలిగే ఆస్తి ఏదైనా ఉందంటే మన విశాఖ ఉక్కు ఓన్లీ ఎంప్లాయీస్తో కాదు, ఇది ఒక ఎమోషన్తో ముడిపడిన ఇదొక స్టీల్ ప్లాంట్. మనమందరం కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి, ముఖ్యంగా ప్రజలందరూ ఆలోచించాలి. మన అందరం కూడా పోరాడి ఈరోజు మనం అందరం కూడా విశాఖ ఉక్కును సాధిస్తే మరొకసారి మనం అందరం కూడా ప్రజలందరూ కూడా బాగుంటారని చెప్పేసి, అలాగే రాబోయే తరాలు భవిష్యత్ తరాలు ఉద్యోగ అవకాశాలు వాణిజ్య అవకాశాలు వ్యాపార అవకాశాలు అన్నీ కూడా వస్తాయని చెప్పేసి మీ అందరూ గమనించండి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ అందరూ రోడ్డు మీద వచ్చి మరొక్కసారి మనం అందరం కూడా ప్రజలు అందరి నుంచి కూడా మనం వ్యతిరేకతని చూపిస్తేనే ఈ కేంద్ర ప్రభుత్వం తలనొక్కి ఈరోజు మెడలు వంచి మనం అందరం కూడా ఈ యొక్క విశాఖ స్టీల్ని కాపాడుకుందామని చెప్పేసి మీ అందరినీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇందులో ఆత్మగౌరవం 32 మంది ప్రాణత్యాగం సాధించుకున్న స్టీల్ ప్లాంట్ని దారుణాతి దారుణంగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే పేరుతో ప్రైవేటేషన్కి దగ్గరలో ఆలోచన చేయడం దుర్మార్గమైన ఆలోచన. నిన్న పల్లాసిని గారు అంటున్నారు ప్రైవేటేషన్ అవ్వదని. నేను ఒకటే అడుగుతున్నా పల్లాసిని గారిని కానీ పెద్దలందరినీ, ఒక కారుకి టైర్లు అమ్మేస్తాను, ఇంజిన్ అమ్మేస్తాను, పార్ట్స్ అన్ని అమ్మేస్తాను, కానీ కారు అమ్మను అన్నట్టుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ చేయను, కానీ డిపార్ట్మెంట్లన్నీ కూడా యూఐ ద్వారా ఇచ్చేస్తాను. అసలు ఈరోజు గాజువాకలో ఉన్న తలసరి ఆదాయం మన ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ తలసరి ఆదాయం ఉంది గాజువాకలోనే. అలాంటి తలసరి ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది? హైయెస్ట్ ఈ ప్రభుత్వ రంగ సంస్థలైన స్టీల్ ప్లాంట్, బిహెచ్పి ఇలాంటి సంస్థలు ఉండడం వల్లే రావడం జరిగింది. అలాంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు దుర్మార్గమైన ఆలోచనతో 4500 మంది కార్మికులు పొట్టగొట్టి, ఆ విచిత్రమైన విషయం ఏంటంటే కార్మికుడు భారీ క్యారేజీ కడితే కంపెనీకి వెళ్తాడు, వెళ్ళిన తర్వాత గేట్లోకి వెళ్ళేటప్పటికి ఆడికి పంచ్ అవ్వదు, సడన్గా ఆపేస్తున్నారు వితౌట్ నోటీస్. ఈ విధంగా చేసిన సంస్థ ఎక్కడా కూడా ఏ ప్రైవేట్ యాజమాన్యం చేయాల. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలో ఇంత దుర్మార్గంగా వర్కర్ని తొలగించడం. అదేవిధంగా దగ్గర 16,000 మంది నిర్వాసితులుంటే 8,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, ఇంకో 2,000 మంది అటు ఇటు అయ్యాడు, మిగిలిన 6,000 మంది పరిస్థితి ఏంటి? ఇప్పుడు 44 డిపార్ట్మెంట్లు ఏదైతే మేజర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా యూఐ ద్వారా టెండర్ల ద్వారా పిలిచారు. ఆ టెండర్లు ఎక్కడా కూడా మెన్షన్ చేయాల ఏమని, వీటిని ఎక్కడా కూడా మేము ఈ కంటిన్యూగా ఉన్న ఎంప్లాయీస్ని కంటిన్యూ చేయమని కానీ వర్కర్స్ని కంటిన్యూ చేయమని ఎక్కడా రాయలేదు. ఎవడైనా కాంట్రాక్టర్ ఏం ఆలోచిస్తాడు, 10,000కి 12,000కి వస్తే వాళ్ళు పెట్టుకుంటారు తప్ప 30-40 ఇచ్చే కాంట్రాక్ట్ కార్మికులను పెట్టుకోడు. లక్షలాది రూపాయలు ఇచ్చే ఆలోచన వాళ్ళకు ఉండదు. నేను అడుగుతుంది ఒకటే పల్లాసిని గారిని, ఏదైతే 2021 జనవరి 12న దీపం పథకం కింద 100% డీఇన్వెస్ట్మెంట్స్ కేంద్ర ప్రభుత్వం చేసిందో దాని సిసిఏ ఏదైతే మోడీ గారు అధ్యక్షుడు ఉన్న సిసిఏ కమిటీ ఏదైతే ఉందో దానిని ఎందుకు వెనక తీసుకోవట్లేదు? మీరు మొన్న కూడా పార్లమెంట్లో అడిగితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇప్పటికీ కూడా అది
100% ఇన్వెస్ట్మెంట్ ఉందని చెప్తున్నారు తప్ప వీళ్ళు చెప్పే మాటలు ఒక రకంగా ఉన్నాయి. కూటమిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చెప్పే మాటలు ఒకటే ఉన్నాయి. మేము అడుగుతుంది ఒకటే, ఏదైతే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ కూటమి ఎంపీలతోనే. కాబట్టి వీళ్ళు తప్పుకుంటే ప్రభుత్వం పడిపోయే స్థితిలో ఉంది. కాబట్టి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలందరూ కూడా రిజిగ్నేషన్ ఇస్తాము, మీరు అది వెనక్కి తీసుకోపోతే అని చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పల్లాశ్రీని గారికి ఇంత మంచి మెజార్టీ ఇచ్చిన ప్రజలని ఎంతసేపు నిర్వాసితుల్ని కాకుండా అందరినీ కూడా ఎంప్లాయీస్ కూడా దుర్మార్గంగా ఈ రోజున సిసిసిఏ అదేవిధంగా హెచ్ఆర్ఏ అంతెందుకు ఇదివరకు కరెంట్ బిల్లు క్వార్టర్స్లో 60 పైసలు ఉండేది, ఈరోజు 8 రూపాయలు చేశారు. హౌస్ రెంటలు తీసేశారు. లోన ఒక ఎలాగుందంటే లోన ఎంప్లాయీస్ పరిస్థితి తల తిప్పకూడదు, దుర్మార్గమైన మేనేజ్మెంట్గా తయారైంది. చాలా వర్కర్స్ని కానీ ఎంప్లాయీస్ని కానీ చాలా నికృష్టంగా చూస్తున్నారు. ఏదో విధంగా వీళ్ళందరినీ తొలగించాలన్న ఆలోచన ఈ 44 డిపార్ట్మెంట్లు ఈఓఐ ద్వారా ఏదైతే సెప్టెంబర్ 9 డేట్ ఇచ్చారో వాటి ద్వారా అయితే ఎవరిని కూడా ఉండనివ్వరు. తప్పకుండా ఎంపీలందరూ కూడా రాజీనామా చేస్తామని భయభ్రాంతులు చేయాలని మేము కోరుకుంటున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.